ఇప్పుడు టోటల్ A to Z ఉంటుంది సార్ నాది ఒక్కటి అట్లా మీద చెప్పినామా అయిపోయిందా అంటున్నది. ప్రతి మనిషి ఇట్లాంటి స్కూల్ పిల్లలు స్కూల్ జాయిన్ చేస్తే వాడు నర్సరీ నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చే వరకు ఎవరు బాధ్యత? అది స్కూల్ బాధ్యతగా. అలాగే నా బాధ్యత అంతే. ఒక్కోసారి వాళ్ళు జాయిన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు శ్వాస మీద ధ్యాస తెలియని కూడా శ్వాస మీద ధ్యాస అంటే ఏదైతే చెప్పింది అక్కడికి కాంతి వరకు తీసుకొస్తా, PG వరకు, నర్సరీ టు PG. ఏమేమి ఉంటాయి సార్? ఏమేమి విషయాలు చెప్తారు మీ దగ్గర? అంతే సార్, ఇప్పుడు చెప్పానుగా శ్వాస మీద చేసిన తర్వాత వాళ్ళకి శ్వాస పర్ఫెక్ట్ అయిందా తెలిసి వాళ్ళ అనుభవం తీసుకుంటా. సో వీళ్ళు అందు వే ఉన్నట్టు వాళ్ళకి ఏం తెలియటే ఏం రావంటే ఇంకొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళు కొందరికి ఫాస్ట్గా టైం తీసుకుంటుంది, కొందరికి స్లో టైం తీసుకుంటుంది. సో కొందరు ఎవరు ఫాస్ట్గా ఉంటే వాళ్ళని తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏమైనా కర్మలు ఉన్నా గత జన్మ కర్మలు ఉన్నా ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ వస్తామన్నమాట. కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఆ తర్వాత చక్రాస్ యాక్టివేషన్ అవన్నీ చేసుకుంటూ మెల్లమెల్ల ఆ చక్రాసులో కాంతి నింపుకుంటూ ఆ కాంతి శక్తి ద్వారా అన్నీ ఐక్యం చేస్తూ ఒక శాస్త్ర